హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ప్రో కబడ్డీ సీజన్ లీగ్ ఇంత బాగా నడుస్తుందంటే కేవలం ఆ 10 ప్లేయర్స్ వల్లనే. ఆ 10 ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. నెంబర్ 10 మణీందర్ సింగ్. సీజన్ 1 నుంచి సీజన్ 11 వరకు ఏ బ్రిలియన్ రైడర్ అని చెప్పుకోవచ్చు. కానీ గత కొన్ని సీజన్లుగా ఇంజరీ కారణంగా మణీందర్ సింగ్ తన ఫామ్ని కోల్పోయాడని చెప్పుకోవచ్చు. కానీ సీజన్ 1లోనే అతను ఛాంపియన్గా నిలిచాడు. జైపూర్ పింపేటర్స్ ఛాంపియన్గా నిలిచిందంటే దానికి ముఖ్యమైన కారణం మణీందర్ సింగ్. తన థర్డ్ బెస్ట్ రైడర్గా నిలిచాడు ఆ సీజన్లో. సీజన్ 4లో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత బెంగాల్ వారియర్స్ అతన్ని కొనుగోలు చేసింది. అతని కంబ్యాక్ సీజన్లో 190 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఆ తర్వాత సీజన్లో టీంని రన్నర్అప్గా నిలిచాడు. కానీ అతని జట్టుని గెలిపించలేకపోయాడు. ఆ తర్వాత సీజన్లో బెంగాల్ వారియర్స్ ఫైనల్కి చేరింది. అతను ఫైనల్లో ఇంజరీ అయినా కూడా అతని జట్టు ఫైనల్ గెలిచింది. టైటిల్ విన్ నెక్స్ట్ సీజన్లో మణీందర్ సింగ్ 267 పాయింట్స్ స్కోర్ చేశాడు. అతని కెరీర్లోని ద బెస్ట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. సీజన్ 9లో మణీందర్ సింగ్ ఒక కొత్త రికార్డును సృష్టించాడు. పర్దీప్ నర్వాల్ తర్వాత సెకండ్ ప్లేయర్ టు స్కోర్ 1008 పాయింట్స్. ఆ రికార్డు మణీందర్ సాధించాడు. సీజన్ 10లో కూడా మణీందర్ సింగ్ బెంగాల్ వారియర్స్ తరపున ఆడాడు. సీజన్ 11లో కూడా ఆడాడు. కానీ సీజన్ 12 కోసం బెంగాల్ వారియర్స్ అతన్ని విడుదల చేసింది. నెంబర్ 9 ఫజల్ అట్రసిలి, ద డేంజరస్ డిఫెండర్ ఇన్ పీకేఎల్ హిస్టరీ. అతని మొట్టమొదటి సీజన్లోనే యువకు కప్ అందించి ఓ బెస్ట్ డిఫెండర్గా నిరూపించుకున్నాడు. అతను ఫజల్ అట్రసిలి ఏ టీం కొనుగోలు చేసినా కూడా ఆ టీంకి మినిమం పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఫజల్ అట్రసిలి ఎంతో అగ్రెసివ్ ప్లేయర్. అతను పాయింట్ ఇచ్చినా కూడా ట్యాకిల్ చేయాలని ఒకటే మైండ్ సెట్తో ఉంటాడు. అయితే ఫజల్ అట్రసిలి పీకేఎల్ హిస్టరీలోనే ద మోస్ట్ ట్యాకిల్ పాయింట్స్ ఉన్న ప్లేయర్. 500కు పైగా ట్యాకిల్ చేసి పీకేఎల్ హిస్టరీలోనే మోస్ట్ ట్యాకిల్ పాయింట్ చేసిన మొట్టమొదటి ప్లేయర్గా నిలిచాడు. నెంబర్ 8 అర్జున్ దేశ్వాల్. అతని మొట్టమొదటి సీజన్లో యువ తరపున అర్జున్ దేశ్వాల్ అతని టాలెంట్ని గుర్తించలేకపోయింది. కేవలం యువ తరపున 2 సీజన్లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత యువ అతని విడుదల చేసింది. దాని తర్వాత జైపూర్ పింపేటర్స్ అతని యంగ్స్టార్ ఉన్నప్పుడు కొనుగోలు చేసి అతనిపై ఖర్చు పెట్టి ఒక బెస్ట్ ప్లేయర్గా మార్చారు. దాని ఫలితమే జైపూర్ పింపేటర్స్ రెండోసారి టైటిల్ విన్ అయినందుకు కారణం అర్జున్ దేశ్వాలే. ఎప్పుడైతే అర్జున్ దేశ్వాల్ జైపూర్ పింపేటర్స్లో అడుగుపెట్టిండో జైపూర్ పింపేటర్స్ మొత్తం రూపురేఖలు మార్చేశారని చెప్పుకోవచ్చు. అంతవరకు జైపూర్ పింపేటర్స్ కేవలం ఒక నార్మల్ టీమ్గానే ఉంది. కానీ అర్జున్ దేశ్వాల్ వచ్చిన తర్వాత అటు రేటింగ్లో అలాగే డిఫెండింగ్లో అద్భుతమైన టీంని ఫామ్ చేసింది. అలాగే జైపూర్ పింపేటర్స్ వాళ్ళ ఫ్యాన్ బేస్ని కూడా ఇంక్రీజ్ చేసింది. ఆ ఫలితమే జైపూర్ పింపేటర్స్ వాళ్ళ సెకండ్ టైటిల్కి దారితీసింది. నెంబర్ 7 దీపక్ నివాస్ హుడ్డా. అతను రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ ప్లేయర్ ఉంటే అయిపో అని ఎంతోమంది అనుకున్నారు. అతను ఇండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. పీకేలో కూడా ఎన్నో ఫ్రాంచైజీల తరపున ఆడాడు. జైపూర్ పింపేటర్స్ అలాగే పట్నా పైరేట్స్ ఛాంపియన్ టీంలో కూడా ఉన్నాడు. అయితే పీకేఎల్ ఇంతవరకు వచ్చిందంటే కేవలం ఆ పాత ప్లేయర్స్ మాత్రమే. అందులో దీపక్ నివాస్ హుడ్డా ఒక్కడు. నెంబర్ 6 అజయ్ ఠాకూర్. అజయ్ ఠాకూర్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఇండియా వర్సెస్ ఇరాన్ ఆ ఫైట్. ఇండియన్ టీం ఇంత గొప్ప ఆడుతుందంటే కారణం అజయ్ ఠాకూర్ అని చెప్పుకోవచ్చు. అతని మోటివేషన్ కబడ్డీకి ఓ పెద్ద గుణం అని చెప్పుకోవచ్చు. అలాగే అతని అగ్రెసివ్ కూడా ఇండియన్ టీంకి ఎంతో ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు టీమిండియా కబడ్డీలో ఇంత గొప్పగా రాణిస్తుందంటే దానికి ముఖ్యమైన కారణం అజయ్ ఠాకూర్. అతని ఫ్యాన్ బేస్ అంతా ఇంత కాదు. ఇప్పుడు పవన్ కుమార్ సేవ ఎట్లనో అప్పుడు అజయ్ ఠాకూర్ అట్లా. నెంబర్ 5 రాహుల్ చౌదరి. అతన్ని ముద్దుగా పిలుస్తారు రెడ్ మిషన్. తెలుగు ఫ్యాన్స్కి ఎంత దగ్గరైన ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అతను తెలుగు టైటన్స్కి ఎన్నో విజయాలు అందించాడు. గొప్ప మ్యాచ్లు గెలిపించి తెలుగు ఫ్యాన్స్కి దగ్గరైన ఓ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాహుల్ చౌదరి ప్రతి మ్యాచ్లో సూపర్ హిట్ సాధించేవాడు. కానీ మెల్లమెల్లగా అతని ఫామ్ డిప్ అవుతూ వచ్చింది. ఎందుకంటే అతని టీం పర్ఫార్మెన్స్ అతని పైన కూడా దెబ్బతీసింది. ఆ తర్వాత తెలుగు టైటన్స్ అతని విడుదల చేసిన తర్వాత జైపూర్ పింపేటర్స్ పునర్పల్టన్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ సీజన్ ఎవరు కొనుగోలు చేయలేకపోయారు. దాని తర్వాత రాహుల్ చౌదరి అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే కబడ్డీ తెలుగు ఫ్యాన్స్ దగ్గరైందంటే అది ముఖ్యమైన కారణం రాహుల్ చౌదరి అని చెప్పుకోవచ్చు. నెంబర్ 4 మొహమ్మద్ రిజా షాదులు. ఇరానియన్ డిఫెండర్. సీజన్ 12లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా నిలిచాడు. భయం అంటే ఎరుగని ప్లేయర్. అగ్రెసివ్ తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. సీజన్ 8లో పట్నా పైరేట్స్ తరపున ఆరంగడే చేసిన మొహమ్మద్ రిజా షాదులు ఇప్పటి వరకు ఓ బ్రహ్మాండమైన సీజన్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. సీజన్ 8లో పట్నా పైరేట్స్కి ఓ బెస్ట్ డిఫెండర్గా నిలిచాడని చెప్పుకోవచ్చు. ఆ సీజన్లో పట్నా పైరేట్స్ ఫైనల్కి చేరిందంటే ముఖ్యమైన కారణం మొహమ్మద్ రిజా. కానీ అతని జట్టుకి కప్ అందించలేకపోయాడు. కానీ ఆ తర్వాత సీజన్ కూడా పట్నా పైరేట్స్ తరపున ఆడి అతని టీంని ప్లేయర్ దాకా చేర్చాడు. ఆ తర్వాత పట్నా పైరేట్స్ అతన్ని విడుదల చేసింది. సీజన్ 10లో పునర్పల్టన్ అతన్ని కొనుగోలు చేసింది. ఆ సీజన్లో మొహమ్మద్ రిజా షాదులు ఆ టీంకి కప్ అందించాడు. ఆ తర్వాత నెక్స్ట్ సీజన్లో ఆరియన్ స్టీలర్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఆ సీజన్లో కూడా ఆరియన్ స్టీలర్స్కి మొహమ్మద్ రిజా షాదులు కప్ అందించి పెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొహమ్మద్ రిజా షాదులు అంటే ప్రతి ప్లేయర్కి ఓ భయం అనేది ఉంటుంది. అలాగే ఇండియన్ ఫ్యాన్స్కి ఎంతో దగ్గరైన ప్లేయర్ అని చెప్పుకోవచ్చు.
నెంబర్ 3 నవీన్ కుమార్. అతని ముద్దుగా పిలుస్తారు నవీన్ కుమార్ ఎక్స్‌ప్రెస్ అని. కిషన్ రెడ్డి ఫేవరెట్ ప్లేయర్ నవీన్ కుమార్. అతని సీజన్ స్టార్టింగ్‌లో ఢిల్లీ తరపున ఆడాడు. అప్పటి నుంచి సీజన్ 11 వరకు ఢిల్లీ తరపున ఆడాడు. అలాగే ఢిల్లీకి ఒక కప్ అందించి పెట్టాడు. అయితే పీకేఎల్ హిస్టరీలో ఇంతవరకు సాధించిన రికార్డు నవీన్ కుమార్ సాధించాడు. కేవలం తక్కువ మ్యాచ్ల్లో 1000 పాయింట్స్ సాధించి ఒక కొత్త రికార్డు సృష్టించాడు. ఆ రికార్డుని ఇంతవరకు ఎవరూ కానీ నవీన్ కుమార్ గత కొన్ని సీజన్లుగా ఇంజరీ కారణంగా అతని ఫామ్ అంత గొప్పగా లేదు. దానివల్ల నవీన్ కుమార్ షెరావత్ని దబాంగ్ ఢిల్లీ కొనుగోలు చేయలేకపోయింది. నెంబర్ 2 పవన్ షెరావత్. ఐ ఫ్లయర్. తెలుగు ఫ్యాన్స్కి అలాగే పీకేఎల్ ఫ్యాన్స్కి ఎంతో ఇష్టమైన ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అతని ఐ ఫ్లయింగ్ అలాగే మజిల్ పవర్ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. అతని సెకండ్ సీజన్లోనే బెంగళూరు బుల్స్కి కప్ అందించి పెట్టాడు. కానీ అతని సీజన్ తర్వాత బెంగళూరు బుల్స్ అతన్ని విడుదల చేసింది. ఆ తర్వాత పవన్ కుమార్ షెరావత్ ప్రతి సీజన్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా ప్రతి టీం కొనుగోలు చేసింది. అయితే గత 3 సీజన్లు తెలుగు టైటన్స్ కొనుగోలు చేసింది. కానీ అతని ఫామ్ అంత గొప్పగా లేకపోయింది. తెలుగు టైటన్స్ అతనిపై నమ్మకంతో ప్రతి సీజన్కి అతను లీడింగ్ చేసుకుంది. పోయిన సీజన్లో తెలుగు టైటన్స్ అద్భుతంగా రాణించని చెప్పుకోవచ్చు. అది కూడా పవన్ కుమార్ షెరావత్ ఇంజరీ అయినా కూడా తెలుగు టైటన్స్ గొప్పగా ఆడింది. అలాగే పవన్ కుమార్ షెరావత్ మంచిగా ఆడితే టీం ఫైనల్ దాకా చేరి ఉండేది కావచ్చు. అయితే తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ పవన్ కుమార్ షెరావత్ ఊగా ఇంజరీ కారణంగా మ్యాచ్ ఆడలేకపోతున్నాడు. దానివల్ల టీం ప్లేయర్స్ చేరలేకపోతుందని అతన్ని విడుదల చేసింది. నెంబర్ 1 పర్దీప్ నర్వాల్. ప్రతి కబడ్డీ ఫ్యాన్కి తెలిసింది ఒకటే పేరు, డుక్కీ కింగ్. సీజన్ 1 నుంచి సీజన్ 11 వరకు ఓ వండర్ఫుల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. పట్నా పైరేట్స్కి 3 సార్లు టైటిల్ అందించిన ఏకైక ప్లేయర్ పర్దీప్ నర్వాల్. పట్నా పైరేట్స్ ఎప్పుడు కష్టాల్లో ఉన్నా కూడా అతని జట్టుని ఒక సింగిల్ హ్యాండెడ్తో గెలిపించేవాడు. డుక్కీ కింగ్కి పెట్టింది పేరు పర్దీప్ నర్వాల్. అయితే గత కొన్ని సీజన్లుగా అతని ఫామ్ అంతా గొప్ప లేకపోయింది. అయితే పర్దీప్ నర్వాల్ ఒక సీజన్ పట్నా పైరేట్స్ తరపున గొప్ప ఆడలేకపోయాడు. దానివల్ల పట్నా పైరేట్స్ అతన్ని విడుదల చేసింది. దాని తర్వాత పర్దీప్ నర్వాల్ ఒక్క సీజన్లో కూడా 100కు పైగా రేట్ పాయింట్స్ స్కోర్ చేయలేకపోయాడు. అయితే రీసెంట్ జరిగిన యాక్షన్లో పర్దీప్ నర్వాల్ని ఎవరూ కొనుగోలు చేయలేకపోయారు. దానివల్ల ఈ పర్దీప్ నర్వాల్ పీకేఎల్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ప్లేయర్స్ చేయబట్టి ఈ కబడ్డీ ఇంత గొప్పగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్ బాయ్.